హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మీరు కూడా బాగున్నారని చెప్పి అనుకుంటున్నాము. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి మా వెకేషన్కి వెళ్తున్నాం అనమాట. సో అదంతా చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. ఇప్పుడు వచ్చేసి మేము అక్టోబర్లో ఉన్నామన్నమాట. అక్టోబర్లో వెకేషన్కి వెళ్తున్నాము. అంటే ఇక్కడ ఆల్రెడీ ఫాల్ సీజన్ అన్నది మొదలైపోయింది అనమాట. సో కొంచెం చల్లగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు అక్టోబర్లో మేము ఫాల్ సీజన్లో ఎక్కడికి వెళ్తున్నాము అండ్ ఎవరితో వెళ్తున్నాము, ఓన్లీ మేమా, ఇదంతా కూడా మీకు ఫర్దర్గా వ్లాగ్లో చెప్తాను. అండ్ ప్రస్తుతానికి వచ్చేసి నేను లగేజ్ ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఈ రోజు వచ్చేసి ఫ్రైడే, సో వీకెండ్ ప్లాన్ అనమాట మాకు వెకేషన్కి వెళ్దామని. సో అవన్నీ సర్దుకోవడంలో ఉన్నాను. బట్ వర్క్ అది ఉంటుంది కాబట్టి కొంచెం బిజీగా అయిపోయాను అనమాట వ్లాగ్ అది చేయడానికి. సో ప్రస్తుతానికి అయితే నేను లగేజ్ అది ప్యాక్ చేస్తున్నాను. కొంచెం ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట లగేజ్ ప్యాక్ చేయడం. ఇదంతా కూడా ప్యాక్ చేసుకోవాలి. ఇంకా బట్టలు ఇవన్నీ ఉన్నాయి అనమాట, ఇవన్నీ సర్ది పెట్టడానికి. అదనమాట, ఇదంతా చేయడానికి టైం పడుతుంది అనమాట. సో ఫాల్ అంటే చూడండి, ఇక్కడ ఫాల్ సీజన్ అంటే ఆకులన్నీ చూసారు కదా, ఇలాగ మొత్తం అన్ని రాలిపోతూ ఉంటాయి అనమాట మనకి. సో ఇదే ఫాల్ సీజన్. చాలా అందంగా ఉంటుంది అనమాట జర్మనీలో. సో ఇంకా అందంగా కనిపించే ప్లేస్ కి అయితే వెళ్తున్నాం అనమాట మేము ఇప్పుడు. సో అదంతా కూడా మీకు వ్లాగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే వ్లాగ్ తప్పకుండా చూడండి. అక్కడికి వెళ్ళాక ఏమేమి చేసామన్నది కూడా ఇంకా వ్లాగ్ కూడా చేసి అప్లోడ్ చేస్తాను. సో అదంతా కూడా మీరు మిస్ చేయకుండా నా ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ మీలో ఎవరైనా కొత్తగా ఫాలో అవుతుంటే హాయ్ అండి, మేమైతే తెలుగు ఫ్యామిలీ జర్మనీలో ఉంటాము. అండ్ అలానే ఇక్కడ మా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్ని చేస్తూ ఉంటాము. సో ప్లీజ్ డూ చెక్అవుట్ వీడియోస్ ఆన్ అవర్ ఛానల్. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఈ జర్నీ అన్నది ఫాలో అవ్వండి మాతో పాటు. సో ఇందాక వ్లాగ్ అంతా అయితే నేను రికార్డ్ చేయలేదు, ఎందుకంటే అన్ని ప్యాక్ చేస్తూ ఉన్నా అనమాట. పక్క నుంచి వర్క్ చేస్తా అన్ని కూడా. సో మొత్తానికి అయితే టైం అయిపోయింది. రాజ్ బయలుదేరాడు, నివిని తీసుకుని వచ్చేస్తాడు అనమాట. తన్ని రెడీ చేయాలి ఇప్పుడు నివిని వచ్చాక. ఆల్మోస్ట్ అన్ని ప్యాక్ చేసి పక్కన పెట్టాను. సో అవి రాజ్ వచ్చాక ఫైనల్ చేయాలి. అదనమాట, ఇప్పుడైతే రెడీ అవుతున్నాను. సో ఇది నా అవుట్ఫిట్, మొత్తం చూపించలేను, జస్ట్ జీన్స్ ప్యాంట్ అండ్ ఇంకా ఇది ఒక పుల్లోవర్ అనమాట. సో ఇది ఇలా వేసుకుని రెడీ అయ్యాను. ఇందాక జస్ట్ బాత్ చేసి తొందరగా అన్ని సర్దిసా అనమాట. ఈరోజు ఫ్రైడే కదా, సో పొద్దున్న పూజ కూడా చేసుకున్నాను, అందుకు బాగా టైం అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం రెడీ అవుదామని రెడీ అవుతున్నా. సన్ స్క్రీన్ అనమాట. హెయిర్ అయితే నేను ఇంకా ఏం సెట్ చేద్దాం అనుకోవట్లేదు, ప్రస్తుతానికి ఇలానే ఉంచేస్తున్నా అనమాట. కొంచెం వెట్ గా కూడా ఉంది. వెట్ హెయిర్ మీద అయితే నేను అస్సలు కోమ్ చేయను. ఇది నాకు తెలిసి నైట్ కోమ్ చేస్తాను పడుకునే ముందు. సో అది వెట్ గా ఉన్నప్పుడు ఏంటంటే కోమ్ చేస్తే కొంచెం గమ్మున హెయిర్ అన్నది పాడవుతుంది, కట్ అయిపోతుంది అనమాట మెయిన్. సో అందుకే ఇప్పుడైతే నేను కోమ్ చేయను. మొత్తం కంప్లీట్ డ్రై 100% డ్రై అయిన తర్వాతే కోమ్ చేస్తాను అనమాట. సో ప్రస్తుతానికి అయితే నా హెయిర్ స్టైల్ అంతే. నేనైతే సన్ స్క్రీన్ రాసేసుకున్నాను. సన్ స్క్రీన్ ది మస్ట్. సో ఆల్రెడీ నేను చెప్పే ఉంటాను, నావి జస్ట్ చాలా బేసిక్ అండ్ ఎప్పుడు కూడా రెగ్యులర్ గా ఉంటాయి, నేనేం కొత్తవి యూజ్ చేయను. సో ఇది వచ్చేసి బ్యూటీ ఆఫ్ జర్సన్ ది సన్ స్క్రీన్ అనమాట. ఇదే యూజ్ చేస్తాను నేను. సెన్సిటివ్ స్కిన్ కానీ లేకపోతే ఎవరికైనా సరే ది బెస్ట్. బట్ చూసి ట్రై చేయండి ఏదైనా సరే. ఇదైతే నాకు ఎగ్జాక్ట్ యాప్ట్ అనమాట. నాకు ఇది నా స్కిన్ కి పర్ఫెక్ట్. ఇది వైట్ కాస్ట్ ఉండదు, మెయిన్ మాయిశ్చరైజింగ్ లానే ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది అనమాట. ప్రోడక్ట్ చాలా మంచిది, చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి అండ్ నాకు కూడా చాలా వర్క్ అయింది అనమాట. సో నేను ఇదే వాడుతున్నాను, చాలా కొన్ని ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నాను. సో నాదైతే మారదనమాట రెగ్యులర్ గా. సో మీకు అంత చూపించడానికి కొత్త ప్రొడక్ట్స్ అయితే నా దగ్గర ఏముండవు, నాకు గమ్మున పడదు కాబట్టి. సో అంతే, ఇందాక నేను మాయిశ్చరైజర్ చేసుకున్నా. అండ్ ఇది వచ్చేసి నా సన్ స్క్రీన్. అండ్ ఇప్పుడు వచ్చేసి కొద్దిగా బ్లష్ వేసుకుంటాను. అండ్ బ్లష్ వచ్చేసి నేను జస్ట్ ఎసెన్స్ ది వాడుతున్నా అనమాట. ఇది చాలా చిన్నది ఉంటుంది ప్రోడక్ట్, డిఎం లో మనకి దొరుకుతాయి అనమాట. సో స్మాల్ సైజ్ ప్రోడక్ట్ చూసుకుని తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను రెగ్యులర్ గా ఎక్కువ యూజ్ చేయను. సో అవన్నీ ప్రోడక్ట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి ఏం కొన్నా సరే కొంచెం పెద్దవి. సో అందుకే ఇదైతే కలర్ కూడా నాకు బాగా నచ్చింది. చూడండి, కలర్ కూడా చాలా న్యాచురల్ గా ఉంటుంది అనమాట. ఎక్కువ పింక్ ఇవ్వదు, పింక్ షేడ్. సో చాలా బాగుంటుంది కలర్ కూడా. సో ఇలా ఉంటుంది అనమాట. ఇది మనం ఓన్లీ బ్లషే కాదు, ఆల్ ఇన్ వన్ టైప్ అనమాట. మనం ఇప్పుడు బ్లష్ కి వాడచ్చు అండ్ ఐ షాడోకి వాడచ్చు. ఇంకా ఫేస్ మనకి ఎక్కడెక్కడ టింట్ కావాలనుకుంటామో అన్ని చోట్ల యూజ్ చేయొచ్చు అనమాట ఇది. సో అందుకు నచ్చింది అనమాట నాకు ఈ ప్రోడక్ట్. సో చాలా న్యాచురల్ ఫినిషింగ్ ఇస్తుంది అనమాట. అండ్ నేను వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా మేకప్ ఏం వేయను, ఐ మేకప్ లేకపోతే ఐబ్రోస్ ఏం చేయను అనమాట. జస్ట్ సింపుల్ ఇలా వదిలేస్తాను నేను. బ్లష్ ఎందుకంటే మొహం డల్ గా ఉండకుండా చేస్తుంది మెయిన్. కొంచెం స్కిన్ అనేది మనం మాయిశ్చరైజ్ ఇవన్నీ రాస్తాం కదా, అంత ఈవెన్ గా కాకుండా కొంచెం గ్లో ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ ఇది లిప్స్టిక్ అనమాట, నేను వేసుకునే షేడ్. ఇది నాకు తెలిసి లోరియల్ అనమాట. లోరియల్లో
ఇది కూడా చెప్తా, గ్లో ప్యారడైజ్ అంట ఇది. నాకు ఈ షేడ్ బాగా నచ్చింది ఈ మధ్యన. 353 సంథింగ్ కోడ్ ఉంది లోరియల్ది. ఐబ్రోస్ అయితే నేను ఏం చేయను అనమాట. అవి కూడా నాకు చాలా ఉంటాయి, మెయిన్ పింపుల్స్ వి స్పాట్స్ ఉంటాయి, అవి కూడా నేను ఏం కవర్ చేయను, ఎందుకంటే డైలీ యూస్ కి అంత అవసరం లేదు. చాలా వరకు ఎప్పుడైనా రాయాలంటే టింటెడ్ సన్ స్క్రీన్ రాస్తాను, సో అప్పుడు కొంచెం కవర్ అయితే అంతే లైట్ గా, న్యాచురల్ గా అంతకు మించి ఏం చెయ్యను. అదనమాట. నేనైతే ఇలా రెడీ అయ్యాను. సో నివి వచ్చాక నివిని రెడీ చేసి తొందరగా మేమైతే స్టార్ట్ అవుతాము. సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం, చూడండి. నివి ఎక్కడికి వెళ్తున్నాం? ఫుల్ బిజీ అనమాట నివి. సో ఇప్పుడైతే మేము బయలుదేరిపోయాము ఆల్రెడీ. ఇంటి దగ్గర అన్ని సర్దుకునేసరికి మామీ డ్రాయింగ్ వేసుకుంటుంది, అది చూపిస్తుంది అనమాట ఐప్యాడ్ లో. సో ఇప్పుడైతే బయలుదేరాము. ఇప్పుడు వచ్చేసి మాకు 2 hours డ్రైవ్ అనమాట. రాజ్ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర ఉన్నాం అనమాట, ఫ్యూయల్ స్టేషన్ లో ఉన్నాము. ఇప్పుడైతే 2 hours డ్రైవ్ అనమాట మాకు ఆ ప్లేస్ కి. సో రాజ్ వచ్చేసి ఇంకా ఫ్యూయల్ స్టేషన్ లో ఉన్నాం అనమాట, తను ఫ్యూయల్ వేస్తున్నాడు కార్ లో. ఇప్పుడు మీరు జర్నీలో చూడలేదు కదా, మనకి ఇండియాలో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి, ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ మనం ఇక్కడ ఫ్యూయల్ వేసుకున్న తర్వాత బిల్ లోపల కట్టాలన్నమాట. మనకి ఇక్కడ ఒక కేఫ్ లాగా ఉంటుంది, సో అక్కడికి వెళ్ళి కట్టాల్సి పడుతుంది మనకి లోపల. మనకి ఇండియాలో అయితే ఎవరైనా స్టాఫ్ ఉంటారు ఫ్యూయల్ వేయడానికి, మనకి ఇక్కడ సెల్ఫ్ గా చేసుకోవాలన్నమాట, అంతా సెల్ఫ్ సర్వీసే కాబట్టి. సో మీకు కనిపిస్తుంటే తను ఆల్రెడీ ఫ్యూయల్ వేస్తున్నాడు అనమాట. అది ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు, సేమ్ ఇండియన్ పెట్రోల్ బంక్స్ లానే ఉంటాయి. అదనమాట. సో ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ కి అయితే 2 hours పడుతుంది. సో ఆ ప్లేస్ ఏంటి అవన్నీ కూడా మీకు బ్లాగ్ లో చూపిస్తాను ఇంకా క్లియర్ గా. ఇదైతే 2 weeks ఈ 2 days అయితే మంచిగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాము ప్రస్తుతానికి, బాగా రిలాక్స్ అవుదామని. సో అదంతా కూడా మీకు చూపిస్తాను. వెళ్ళే ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. మెయిన్ వచ్చేసి ఫాల్ కలర్స్ ఆ ప్లేస్. సో దానికోసం అయితే వెళ్తున్నాం. అండ్ అలానే మా ఫ్రెండ్స్ కూడా కలుస్తున్నాను, సో వాళ్ళని కూడా మీకు ఇందులో చూపిస్తాను. అందరం కలిసి స్టే అయిపోతున్నాం అనమాట ఒక హాలిడే హోమ్ లో. కుదిరితే నేను ఆ హోమ్ కూడా మీకు వీడియోలో ఇంక్లూడ్ చేయడానికి చూస్తాను. హాలిడే హోమ్ కూడా మంచిగా బుక్ చేసుకున్నాము, అందరూ ఎంజాయ్ చేద్దామని. సో ఈ లగేజ్ అంతా సర్దడానికి నాకు చాలా టైం పట్టింది. అన్ని చిన్న చిన్నవి ఉంటాయి కదా, పిల్లలతో వెళ్తున్నాము, సో ఏది మిస్ చేయకూడదు కాబట్టి జాగ్రత్తగా సర్దాను. సో అందుకే నాకు అంతా వ్లాగ్ చేయడానికి అవ్వలే అనమాట. సో ఇది ప్లాన్. ఇప్పుడు వచ్చేసి టైం ఆల్రెడీ 3:30 అయ్యింది. సో 2 hours డ్రైవ్ కదా, మేబీ 5:30 అలా రీచ్ అవుతాము. ఇంకా ఫ్రైడే ఈవినింగ్ కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో ఎంత లేట్ అవుతుంది అన్నది చూడాలన్నమాట. తమ్ముడా రావట్లేదా? అయ్యో వీడు మాటలు వల్ల ఉంటాయి. సమయాలు వాళ్ళ ఫ్రెండ్స్ కాదు కదా, నివియక్ వాళ్ళు ఓన్లీ మన ఫ్రెండ్సే. హాయ్ చెప్పట్టు, అక్కడ హాయ్ చెప్పండి. హాయ్ నివి, హాయ్ చెప్పు చెప్పు. ఆ వ్లాగ్ చూస్తున్నారు కదా, మీకు తెలిసే ఉంటుంది జర్నీలో తెలుగు అమ్మాయి అని చెప్పేసి. సో వాళ్ళైతే వాళ్ళ సిస్టర్ ప్లేస్ కి వచ్చారనమాట, అది మా సిటీ పక్కనే. సో కలిసి అయితే బయలుదేరుతున్నాము. మేమైతే అందరం కలిపి బ్లాక్ ఫారెస్ట్ వెళ్దామని చెప్పి ప్లాన్ అనమాట. వెకేషన్ లాగా, స్టేకేషన్ అనుకోండి, ఒక వీకెండ్ ప్లాన్ చేసుకుని వెళ్దామని ప్లాన్ అనమాట. సో జర్నీలో తెలుగు అమ్మాయి నీరజ మీకు తెలుసు కదా, అండ్ అలానే తెలుగు వాయిస్ ఇన్ జర్మనీ అని తేజస్వి గారు కూడా ఉంటారు కదా. సో మేము కలిసి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మంచిగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి పిల్లలతో. అండ్ మేము వెళ్ళేది కూడా బ్లాక్ ఫారెస్ట్ కి వెళ్తున్నాం అనమాట. ఇది మాకు సౌత్ జర్నీలో ఉంటుంది, చాలా మంచి ప్లేస్ అనమాట. ఒకవేళ తెలియని వాళ్ళకైతే బ్లాక్ ఫారెస్ట్ అంటే మనకి ఇప్పుడు బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఉంటుంది కదా, ఇండియాలో కూడా అందరూ తింటారు. సో అది ఒరిజినల్ గా వచ్చిన ఆరిజిన్ ప్లేస్ అనమాట ఇక్కడ. అది మనకి జర్మనీలో ష్వార్జ్వాల్డ్ అంటారు యాక్చువల్ గా, బట్ అది ఇంగ్లీష్ లో బ్లాక్ ఫారెస్ట్ అనమాట. సో ఆ ప్లేస్ అయితే చాలా అందంగా ఉంటుంది అనమాట ఫాల్ కలర్స్ తో. సో మేమైతే వీకెండ్ అందరం కలిసి స్పెండ్ చేద్దాం అని చెప్పి, ప్లేస్ చూస్ చేసుకుందాం అని చెప్పి మేమైతే బ్లాక్ ఫారెస్ట్ పెట్టుకున్నాము. సో 1 hour జర్నీ అయితే అయ్యిందనమాట. కొంచెం బ్రేక్ తీసుకున్నాము, రాజ్ వాష్రూమ్కి వెళ్ళడానికి నేను కూడా వెళ్ళొచ్చాను. అండ్ బేకరీ దగ్గర ఆగామన్నమాట, ఒక బ్రెడ్ తీసుకున్నాను ఆకలిస్తుందని. మా మేడం అయితే పడుకుంది, వికెట్ డౌన్ అనమాట. అమ్మయ్య ఒక కాసేపు కూర్చుంది, ఒక అరగంట అలాగా, తర్వాత ఇంకా నిద్ర వచ్చి పడుకుంది అనమాట. సో ఎక్కడ బ్రేక్ తీసుకోవద్దని చెప్పేసి ఇంకొంచెం ఇక్కడ ఆగి ఇప్పుడు వెంటనే బయలుదేరిపోతాము. మేమైతే రీచ్ అయిపోయాము. అండ్ మీకు చిన్నగా హాలిడే రూమ్ అన్నది మీకు చూపిస్తాను అనమాట. ఇది హాలిడే హౌస్ అనమాట, గెస్ట్ హౌస్ లాగా బుక్ చేసుకున్నాము. సో దట్ అందరం కలిపి ఒక చోటే స్టే చేయొచ్చు అండ్ 2 days కూడా అక్కడే స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి. సో మీకు క్విక్ గా చిన్నగా చూపించేస్తాను. మేము రీచ్ అయ్యేసరికి ఇక్కడ 6:30 అలా అయిపోయింది అనమాట. మధ్యలో ఒక పావుగంట ఆగాం
కదా, సో కొంచెం లేట్ అయింది. ముందు అయితే నీరజ వాళ్ళు వచ్చేసారనమాట. వాళ్ళు ఎక్కడ బ్రేక్ తీసుకోలేదు, వాళ్ళ పిల్లలు కూడా పడుకుని పోయారనమాట. సో ఇదైతే గెస్ట్ హౌస్ అనమాట మేము స్టే చేస్తున్నది. చాలా బాగుంది అసలు. మేము మెయిన్ ఏంటంటే ఓన్లీ స్టే మీదే ఫోకస్ చేసాము, ఎక్కువ ఎక్కడికి బయటికి తిరిగేలా కాకుండా. వాటర్ ఫాల్స్ ఇవన్నీ మనకి నియర్ బై ఉంటాయి. బ్లాక్ ఫారెస్ట్ లో మనకి చాలా ప్లేసెస్ ఉంటాయి అనమాట విజిట్ చేయడానికి. లేక్స్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ, ఇలా నేచర్ లో హైకింగ్ కానీ ఇలాంటివి చాలా ప్లేసెస్ ఉంటాయి, యాక్టివిటీస్. బట్ మేము అవన్నీ పెట్టుకోలేదు, పిల్లలతో అవన్నీ వద్దు, జస్ట్ రిలాక్స్ అవుదాం అని చెప్పేసి మేమైతే 2 days ఇక్కడ స్టే చేద్దామని ప్లాన్. హలో అనమాట, ఏ పని లేదా నీకు చల్లగా లేదా? సంస్కృతి షాక్ వేసుకుంటావా? చల్లగా ఉంది చూడ, చేతులు కూడా ఎంత లైవ్ వెళ్ళాలి. ఓకే హెడ్ మేకర్స్ తెచ్చాను. ఒక 20 minutes లో వస్తారు. కాఫీ చూస్తున్నాయి, ఇక్కడ నుంచి ఉంటాను. ఇది 5 space కానీ ఇది చూసావా? ఇంకా ఇక్కడికి వచ్చాం, హాలిడే హోమ్కి వచ్చామా? హాలిడే హోమ్కి వచ్చామా? హాలిడే హోమ్. ఓ ఇక్కడ రమ్మి అవన్నీ ఉన్నాయి కానీ మనం తెచ్చాం కదా మనకి. అవి డేలో అయితే అది ఓపెన్ చేయొచ్చు క్లాస్. స్పేస్ అయితే చాలా హ్యూజ్ ఉందన్నమాట. ఇదంతా కూడా లివింగ్ ఏరియానే. అండ్ మార్నింగ్ ఎలా ఉంటుందో కూడా మీకు అన్నది నెక్స్ట్ బ్లాగ్ లో చూడండి, సో అర్థమవుతుంది డే టైం ఎలా ఉందని చెప్పేసి. సో మేము వచ్చాక లైట్ ఫెయిల్ అయింది కాబట్టి మీకు ఓన్లీ ఇండోరే చూపిస్తున్నాను, బట్ అవుట్డోర్ కూడా చాలా బాగుందన్నమాట స్పేస్ అంతా కూడా. అండ్ ఇందులో వచ్చేసి మనకి చాలా బెడ్స్ ఉన్నాయి. మెయిన్ వచ్చేసి 3 bedrooms అనమాట. 3 ఫ్యామిలీలకి 3 bedrooms సరిపోతాయి అని చెప్పి మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము. సో ఇలాగా 3 bedrooms లైన్ గా ఉన్నాయన్నమాట. అండ్ వాటికి అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఇచ్చారు. అండ్ తర్వాత వచ్చేసి కామన్ గా కూడా వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి పిల్లలు బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే ఒక రూమ్ లో వచ్చేసి ఫుల్ బంక్ బెడ్స్ ఉన్నాయన్నమాట. సో దట్ ఎక్కువ ఫ్రెండ్స్ కానీ అలా వచ్చినా సరే మనకి ఇంకా స్టే చేయడానికి కూడా మనకి ఎక్స్ట్రా బెడ్స్ అన్నది చాలా ఉన్నాయన్నమాట. మేము మెయిన్ ఓన్లీ 3 families కానీ చూస్ చేసుకున్నాము, బట్ ఆ ఎక్స్ట్రా బెడ్స్ ఉండేసరికి పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట బంక్ బెడ్స్ ఎక్కి. సో అవి కూడా చూస్తారు. సో మేమిద్దరం వచ్చేసాము, బట్ తేజస్వి వాళ్ళకి ఏంటంటే పాపం చాలా దూరం అనమాట. వాళ్ళు భయంలో ఉంటారు కదా, అక్కడి నుంచి బ్లాక్ ఫారెస్ట్ చాలా డిస్టెన్స్ వాళ్ళ ప్లేస్ కి. ఐ మీన్ ఫ్రాంక్ఫర్ట్ దగ్గర నుంచి వస్తారు వాళ్ళు. సో వాళ్ళకి 5-6 hours పట్టేసింది అనమాట పాపం ట్రావెల్. నువ్వే ఎక్కుతావా పైకంట? చూసావు ఇక్కడ బెడ్లు ఎన్ని ఉన్నాయో? తీయలేదు. నువ్వు ఇక్కడ బొజ్జుంటావా? బొజ్జుంటారా మీరు రాత్ర? పెప్ప వుడ్స్ లాగా బొజ్జుంటారా? అవునా, జార్జ్ ఇంకా పెప్ప. నువ్వు పైకి ఎక్కుతావా? కింద ధ్రువాన్స్ చిన్న పిల్లలు కింద కింద అంట ధ్రువాన్స్. ఇక్కడి నుంచి ఎక్కాలి. ఇక్కడ కింద చూసారు కదా, అవన్నీ వచ్చేసి బెడ్రూమ్ స్పేస్ అనమాట. అండ్ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అనమాట. ఇది ఒకటి కొంచెం పెద్దగా ఇచ్చారు, బాగా పిల్లలకి యూజ్ అయిందనమాట ఈ వాష్రూమ్ వచ్చేసి. అండ్ పిల్లలకి కూడా సరిపడా ఉందన్నమాట స్పేస్. వాళ్ళు పరిగెట్టి ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది అసలు. అండ్ వాళ్ళు చాలా టాయ్స్ కూడా ఇచ్చారు పిల్లలకి. అండ్ కార్డ్ గేమ్స్ కానీ పెద్దోళ్ళకి కూడా చాలా ఉన్నాయన్నమాట అక్కడ. కార్డ్ గేమ్స్ యాక్టివిటీస్ కూడా మనం ఇండోర్ లోనే ఉండే గేమ్స్ ఆడుకునేలాగా. బట్ చాలా ఎంజాయ్ చేసాం మేము గేమ్స్ ఆడుకుంటూ. అండ్ ఈ రోజు మేము వచ్చిన రోజు అయితే నైట్ చాలా లేట్ అయిపోయింది. అదంతా కూడా మీరు బ్లాగ్ లో చూస్తారు, ఎన్నింటికి పడుకున్నాం ఏంటి అని చెప్పేసి. సో అదంతా మీరు ఫర్దర్ గా చూస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి కింద ఫ్లోర్ లో మనకి వాషింగ్ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. లాండ్రీ కూడా ఉంది. సో మనం వాషింగ్ మిషన్, డ్రైయర్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. మనం పిల్లలతో వెళ్ళి మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయినా సరే అస్సలు ఇబ్బంది లేదనమాట. అంత కంఫర్టబుల్ గా ఉంది స్టే అయితే. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో అది చూస్తున్నా. లాండ్రీ ఉంది నీరజ, లాండ్రీ ఉంది, లాండ్రీ సర్వీస్. పడకండి.
హాయ్. సో దోశలు వేస్తున్నా ఇప్పుడు. సో అయితే అట్లాకి కరెక్ట్ గానే అర్థమైంది కానీ కరెక్ట్ గా ఉంది కన్సిస్టెన్సీ. అది మీరు తప్పు తెచ్చానేమో అనుకున్నా యాక్చువల్ గా. ఇది నేను ఓవెన్ లో పెట్టి చేసి పెట్టాను. ధ్రువాంశ్ దోశ వస్తుంది. సాల్ట్ వేయాలి. అదే వచ్చాం మేము ఒక 10 minutes 50 minutes 20 minutes. స్పేస్ మనకి చెప్పాలంటే 1 TB కావాలి. 1 TB. అవును బ్లాగ్స్ కి అదే బెటర్. స్మెల్ మంచిగా. అవునవును. హలో సంస్కృతి. ఇది కావాలా? ఓకే వద్దా? ఓకే బాగుందా దోశ? అవునా? ఈ ప్లేట్ ఇక్కడ ఉంచు. అది రెడ్ చట్నీ కారం అక్కడ ఉంది ప్లేట్. సో పీనట్ చట్నీ యు వాంట్ ఇది కారం లేదా టేస్ట్? లేదండి తక్కువ వేసాను. సంస్కృతి చట్నీ నంచుకొని తిను నువ్వు. నివికి ఎప్పుడు తిన్నా దానన్న నువ్వు చూడు సంస్కృతి ఎలా తింటుంది. రెడ్ డిస్కో లాగా అలా దోశ పెనలు 2 పెట్టుకొని. నీరజ పిల్లలతో ఉందా? వస్తుంది. ఇప్పుడు చూడు దోశ కలర్ వచ్చాయి. కలర్ కూడా వస్తుంది. మీరు కూడా పాపం కంపెనీ ఇవ్వండి. ఏంటి రైస్ తెస్తా అన్నారు. అవును పొద్దున్న అరే రైస్ దొరుకుతుంది ఇక్కడ రోజునా రోజు. బట్ ఎక్సెప్షన్ వెకేషన్ లో అన్ని లైట్ ఇంకా వెకేషన్ లో ఇది చేసినప్పుడు చట్నీస్ బాగున్నాయి. చాలా బాగుంది. అసలు అన్నంలోకి కొంచెం ఈ టొమాటో చట్నీ నెయ్యి ఆమ్లెట్ ఆమ్లెట్ ఏం కావాలి? అది వీడియో తీస్తున్నాను కానీ మ్యాంగో నీది కూడా మ్యాంగోని. నాది ట్రఫుల్. ఇదా పాపం ఇది కష్టాలు వచ్చి అది మేము చెప్పడానికి ఏదేది చెప్పండి. నా మ్యాంగో ఎక్కడ ఉంది? ఇది అంటారా? ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్. తనకి ఇచ్చేయండి. థ్యాంక్ యూ. కూర్చో. ఇక్కడ వైనాక్స్ ఫెస్ట్ కి చాలా బాగుంటుంది కదా. కిండర్ పుంచ్ ఇంగ్లీష్ యా వైరస్. ఇది ఎప్పుడు ఆడాం మనం? మెడికమెంట్ నాకు తెలిసి బాధ రీతు
వేయండి, ఇప్పుడు మామూలుగా వేయండి. ఇక నీకోసం కాదు చిన్న స్వెటర్, నీకోసం కూర్చుంటున్నా వచ్చి. ఎంత టైం అయిందని లిటరల్గా అర్ధరాత్రి వరకు మనం కూర్చొని 3 అవుతుంది. తర్వాత మీతో అంత క్లియర్గా అసలు మాట్లాడడానికి అవ్వలేదు వ్లాగ్లో, బట్ అంతా కూడా రాగానే ఉంచాను. మాతో పాటు మీరు ఎంజాయ్ చేస్తారు అండ్ అలానే మాకు కూడా మెమరీస్గా ఉంటాయని చెప్పేసి. సో ముగ్గురు ఫ్యామిలీలు కూడా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఆ రోజు ఈవినింగ్ దోశ బ్యాటర్ అండ్ ఇంకా చట్నీస్ తేజస్వి తెచ్చేసారు. సో హ్యాపీగా తిని ఎంజాయ్ చేసి అండ్ చూసారు కదా టైం తెల్లవారుజాను 3 అవుతుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ 3 వరకు కూడా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. మాతో పాటు పిల్లలు కూడా అసలు పడుకోలే అనమాట. సో యా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. తర్వాత వ్లాగ్స్ కూడా మిస్ చేయకుండా చూడండి. మీకు కనుక వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.